నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. పంటలు పండాలంటే నీరు ఉండాలి. ఆ నీటి లభ్యత మీద ఆధారపడే పంట దిగుబడులు ఉంటాయి. ఒక్కో పంటకు ఒక్కో మోతాదులో నీరు అవసరం ఉంటుంది. ఆయా పంటల్లో పెట్టవలసిన నీరెంతో తెలుసుకుంటేనే మంచి దిగుబడులు వస్తాయి. అందుకే వ్యవసాయంలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం. దీనిపై సరి అయిన అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. మన దేశంలో అధిక ప్రాంతాల్లో వర్షాధార పంటలనే పండిస్తున్నారు. సాగునీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. సాగునీరు లేకపోవడం వల్ల రైతులు ఇతర మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులు ఉన్నా చాలినంత నీరు వ్యవసాయానికి అందడం లేదు. సాగునీటి కాల్వలు బోసిపోతున్నాయి. వర్షాలు పడతాయో పడవో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. సాగునీటి కోసం బావులు, బోర్ల మీద ఆధారపడుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు పండించడం కష్టమైపోతుంది. అందుకే ఇతర పద్ధతుల్లో వ్యవసాయదారులు సాగునీటి కోసం అన్వేషిస్తున్నారు. అయితే మనకు లభ్యమైన నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితేనే ఆశించిన దిగుబడులు దక్కుతాయి. ప్రతి పంటకు ఒకే మోతాదులో నీటి అవసరము ఉండదు. ఒక్కో పంటకు ఇవ్వాల్సిన నీటి తడులు వేరువేరుగా ఉంటాయి. ఏ పంటకు ఎంత నీరు అవసరమో ముందుగా తెలుసుకోవాలి. ఆ నీరు మొక్కలు పూర్తిగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదంతా నీటి యాజమాన్యంపై అవగాహన ఉంటేనే సాగునీటిని సద్వినియోగం చేసుకోగలుగుతాం. పైరుకు కావలసిన నీరు, వాతావరణం, పంట పండించే తీరుపై పంటకు పెట్టాల్సిన నీటి పరిమాణం ఆధారపడి ఉంటుంది. మేలైన నీటి యాజమాన్యానికి మొక్కల వేరు, నేలలోకి వేర్లు వెళ్లే లోతు, పంటల కీలక దశలు, పంట కోతకు రావడానికి పట్టే కాలము, నీటి ఎద్దడిని తట్టుకునే పైరు వంటి వాటిపై మనకు అవగాహన ఉండాలి. వివిధ పంటలకు కావలసిన సాధారణ నీటి పరిమాణం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి పంటను తీసుకుంటే ఖరీఫ్లో ఈ పంటకు 1000 నుంచి 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే రబీలో వరి సాగు చేసినట్లయితే 1200 నుంచి 1800 మిల్లీమీటర్లు అవసరం ఉంటుంది. ఖరీఫ్లో ఆరుతడి వరకు 800 నుంచి 1000 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక మొక్కజొన్న పంటను చూసినట్లయితే దీన్ని రబీలో సాగు చేస్తే 500 మిల్లీమీటర్ల నుంచి 800 మిల్లీమీటర్ల నీరు పెట్టాలి. జొన్న పంటను సాగు చేసినట్లయితే రబీలో 450 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే సోయాబీన్, రాగి పంటలను తీసుకున్నట్లయితే రబీలో 400 నుంచి 450 మిల్లీమీటర్ల నీటి పరిమాణం అవసరం ఉంటుంది. ఇక సజ్జ పంటకైతే రబీలో 400 నుంచి 550 మిల్లీమీటర్ల నీరు అవసరము. అయితే ప్రతి పంటకు ఖరీఫ్లోనైనా రబీలోనైనా 600 నుంచి 850 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే చెరుకు పంటకు మాత్రం 1950 మిల్లీమీటర్ల నుంచి 2750 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక వేరుశెనగని రబీలో సాగు చేసుకుంటాం కాబట్టి 500 నుంచి 700 మిల్లీమీటర్ల నీరు పెట్టాలి. అదేవిధంగా పొద్దుతిరుగుడు పంటకు రబీలో వేసుకుంటే 350 నుంచి 500 మిల్లీమీటర్ల నీరు పెట్టాల్సి ఉంటుంది. వేసవిలో నువ్వులు సాగు చేసుకున్నట్లయితే 300 నుంచి 350 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. కూరగాయల సాగులో నీటి అవసరం చాలా ఉంటుంది. క్యాబేజీని రబీలో సాగు చేసుకున్నట్లయితే 500 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే ఉల్లి పంటను రబీలో వేసుకుంటే 450 నుంచి 550 మిల్లీమీటర్ల నీరు కావాలి. అలాగే బెండ, వంకాయ వంటి కూరగాయలను రబీలో సాగు చేసినప్పుడు 500 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు పెట్టాలి.
రాడిస్, బిన్నీస్లను రబీలో సాగు చేస్తే 300 మిల్లీమీటర్ల నీరు సరిపోతుంది. అదే క్యారెట్ పంటకు 400 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అయితే పప్పు ధాన్యాల్లో కందిని రబీలో సాగు చేసుకున్నట్లయితే 350 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు పెట్టాల్సి ఉంటుంది. అదే పెసర, మినుము పంటలకు రబీలో గాని వేసవిలో గాని 200 నుంచి 400 మిల్లీమీటర్ల నీరు ఉంటే సరిపోతుంది. ఇక శనగను రబీలో సాగు చేస్తే 350 మిల్లీమీటర్ల నీరు పెడితే చాలు, పంట చేతికి వస్తుంది. ఏకవార్షికాలు, ద్వివార్షికాల పంటలకు నీరు కాలాన్ని బట్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ బహువార్షిక పంటలకు దాని అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. నీటి ఎద్దటి ఏర్పడినప్పుడు నీటి మోతాదును పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇక పండ్ల చెట్లకు వాటి అవసరానికి అనుగుణంగా నీరు పెట్టాలి. అరటి పంటను తీసుకున్నట్లయితే 1600 నుంచి 2200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే మామిడిని తీసుకున్నట్లయితే ఏడాదిలో 1100 నుంచి 1200 మిల్లీమీటర్ల నీరు పెట్టాలి. ఇక నిమ్మ, ద్రాక్ష పంటలకు 900 నుంచి 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదేవిధంగా అనాసకు 700 నుంచి 1000 మిల్లీమీటర్ల వరకు నీరు పెట్టాలి. ఇక నీటి యాజమాన్యంలో నీటిని మొక్కలకు అందించే విధానం చాలా కీలకమైన విషయం. డ్రిప్ పద్ధతిలో పంటలకు కావలసిన నీటిని ఎప్పటికప్పుడు తగిన మోతాదులో అందించాలి. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు పంటలకు కావలసిన నీటి పరిమాణంలో 50 నుంచి 60% నీటిని పొదుపు చేసుకోవచ్చు. అలాగే మనకు లభ్యమయ్యే నీరు 200 నుంచి 400 మిల్లీమీటర్ల వరకు ఉన్నప్పుడు పొద్దుతిరుగుడు, కుసుమ, పెసర, మినుము, నువ్వులు వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యస్థంగా నీటి పరిమాణం ఉంటే 400 నుంచి 600 మిల్లీమీటర్లు ఉంటే మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, కంది, సోయా చిక్కుడు వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. ఇలా పంటను బట్టి, సీజన్ను బట్టి వివిధ పంటలకు నీరందిస్తే అవి మనకు ఆశించిన స్థాయిలో దిగుబడులు అందిస్తాయి.